ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్న సైట్ వచ్చేసి ఇది ఇందిరమ్మ ఇల్లు. సీలింగ్ వర్క్, పెయింటింగ్, డోర్ పాలిష్ వర్క్ కొరకైతే ఓనర్ మనల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ముందుగా సీలింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసినాం. ఎందుకంటే సీలింగ్ వర్క్ తర్వాతనే నెక్స్ట్ మార్బుల్ వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు, లేదంటే పుట్టి వర్క్ ఇట్లా స్టార్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఓనర్ వచ్చేసి టైల్స్ వర్క్ చేసుకుంటా అని చెప్పిండు. కాబట్టి ఫస్ట్ వచ్చేసి మనకు సీలింగ్ వర్క్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఇందిరమ్మ ఇంటిలో మనకు సీలింగ్ ఏరియా అనేది హాల్ ప్లస్ 2 బెడ్రూమ్లు కలుపుకొని 400 ఎసెప్ట్ అయితే మనకైతే వచ్చింది. వీడియోలో చూస్తున్న పట్టీలు ఈ ఇంటికైతే వాడడం అయితే జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న పట్టీని బాటం అని అంటారు. ఆ బాటం పట్టి మనం 0.80 గేజ్ అయితే మనం ఇల్లుకైతే తీసుకొచ్చినాం పట్టీలు. అలాగే ఇంకొక పట్టీ దీన్ని పట్టీ అని అంటారు. ఇదైతే మనం 0.50 mm అయితే వాడడం జరిగింది. అంటే 0.80 mm బాటంకి 0.50 mm పట్టీ అనేది వస్తుంది. ఇవి రెండే కాక స్లాబ్ నుండి కిందికి వచ్చే పట్టీని ఎల్ పట్టీ అని అంటారు. అలాగే వాల్స్కి సపోర్ట్ చేసే పట్టీని పారామీటర్ పట్టీ అని అంటారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంత గేజ్ ఛానల్స్ వాడితే లైఫ్ ఉంటుంది, ఏ క్వాలిటీ వాడాలి అని కొత్త ఇల్లు కట్టుకుని సీలింగ్ చేయించుకునే ఉద్దేశం ఉన్నవారు ఎవరైనా ఆలోచిస్తూ సతమతం అవుతారు. ఇందిరమ్మ ఇల్లు అంటే ఇందిరమ్మ ఇల్లు అని కాదు, ఏ ఇల్లు అయినా కూడా సీలింగ్ పట్టీల విషయంలో వాళ్ళకు క్లారిటీ అనేది ఉండదు. అందుకే మీ అందరికీ క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియోని అయితే మేము ముంగటికి పట్టుకొచ్చిన. మీలో ఎవరైనా మన ఛానల్ గింట సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సీలింగ్ ఛానల్స్ అనేటువంటివి 2 టైప్స్ అనేటివి ఉంటాయి. 2 టైప్స్లో టైప్ 1 వచ్చేసి గేజెస్ పరంగా అంటే మందం థిక్నెస్ పరంగా ఉంటాయి. ఎట్లా అంటే ఇందులో 0.30 mm కాడ నుంచి మొదలు పెడితే 3.5, 40, 4.5, 50, 60, 80 ఇట్లా గేజెస్ పరంగా 80 లాస్ట్ ఇప్పుడు 90 కూడా స్టార్టింగ్ అవుతున్నాయి. ఇట్లా ఉంటాయి పట్టీలు. అయితే ఇక్కడ 0.80 mm బాటం కనుక తీసుకుంటే ఇప్పుడు ఈ సైట్కి వచ్చేసి ఈ ఛానలే మనం ఫిట్టింగ్ అనేది జరుగుతుంది. 0.80 బాటంని కనుక తీసుకుంటే దీనికి పట్టి వచ్చేసి 0.50 mm అనేది వస్తుంది. ఒకవేళ మనం బాటం వచ్చేసి 0.60 mm బాటంని కనుక తీసుకుంటే 0.40 పట్టి అనేది వస్తుంది. ఇప్పుడిప్పుడే కొన్ని కంపెనీస్లో 0.90 కూడా వస్తుంది. దానికి పట్టి వచ్చేసి మనకు 5.5 mm అనేది వస్తుంది. ఇందులో మనకు ఎల్ పట్టి కానీ పారామీటర్ పట్టి కానీ కామన్గా ఉంటాయి ఏ గేజ్కైనా కూడా. ఇక టైప్ 2 వచ్చేసి మనకు ఇండియాలోనే సీలింగ్లలో నెంబర్ 1 కంపెనీ అయినటువంటి జిప్రాక్ కంపెనీ అనేది చాలా హెవీ స్టాండర్డ్ కంపెనీ. అయితే ఇందులో 3 క్వాలిటీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు జిప్రాక్లో జిప్సెరా అని ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి జిప్రాక్ ట్రూ స్టీల్ అని ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి ఎక్స్పర్ట్ ఛానల్ ఉంటుంది. ఈ 3 మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా నా అన్ని టోటల్ జిప్రాక్ కంపెనీ పైన ఉంటాయి. ఎందుకంటే మనం ఎక్కువ అదే యూజ్ చేస్తాం కాబట్టి అందుకే మన వీడియోస్లో కూడా జిప్రాక్ కంపెనీ గురించే చెప్పడం అయితే జరుగుతుంది. జిప్రాక్లో ఇందులో ఏ క్వాలిటీ అయినా తీసుకోండి, ఏ క్వాలిటీ తీసుకున్నా ఆ క్వాలిటీ పేరు అనేది పట్టీల పైన ప్రింట్ అయి ఉంటుంది. అలాగే స్కానర్ కూడా ఉంటుంది, మనం స్కాన్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు మెటీరియల్ అనేది. అట్లనే జిప్రాక్ విషయంలో 3 క్వాలిటీస్లో ఏ క్వాలిటీ అయినా కూడా ఎల్ పట్టి కానీ పారామీటర్ పట్టి కానీ సపరేట్ ఉంటుంది. ఏ క్వాలిటీకి ఆ క్వాలిటీదే ఉంటుంది, దాని మీద కూడా ప్రింట్ అయి ఉంటుంది. ఈ గేజెస్ పరంగా ఉన్న పట్టీల పైన ఎల్ పట్టి కానీ పారామీటర్ పట్టి కానీ కామన్గా ఉంటుంది, దాని మీద ఏ ప్రింట్ అనేది కూడా ఉండదు. కానీ ఇందులో అట్లా ఉండదు. జిప్రాక్ ప్రతి 4 పట్టీలకు కూడా పర్ఫెక్ట్గా ప్రింటింగ్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇందిరమ్మ ఇంటికి ఏ గేజ్ పట్టీలు వాడాలి, ఏ కంపెనీ వాడాలి అని డౌట్ అనేది వస్తుంది. సో ఇక్కడ థిక్నెస్ పరంగా 0.30 కాడ నుంచి 0.80 వరకు పట్టీలు ఉంటాయి అన్న కదా. 0.30 కానీ 40 కానీ 50 కానీ ఇవి చాలా పల్సగా ఉంటాయి. మీరు కావాల్సి వస్తే వీలైతే సీలింగ్ చేయించుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఒకసారి షాప్కి వెళ్ళండి. మీ దగ్గర ఉన్న షాప్కి పోయి ఒకసారి చెక్ చేసుకోండి. మనం చేతితోటి ప్రెస్ చేయగానే అవి వట్టిగానే బెండ్ అవుతాయి. అట్లనే 0.60 కానీ 0.80 కానీ వాడుకోండి, చాలా స్టాండర్డ్ ఉంటాయి. ప్లస్ అలాగే మనకు తక్కువ బడ్జెట్లో సీలింగ్ అనేది అయిపోతుంది.
ఇంకా తక్కువ మనకు ఇంకా కొంచెం డబ్బులు తక్కువ ఇస్తాను కానీ వర్క్ చేయకండి. వాళ్ళు 30 కానీ 40 కానీ పెడితే మనకు సీలింగ్ లైఫ్ అనేది ఉండదు. ఇందులో కంపెనీస్ అంటే చాలా ఉంటాయి, ఒక 10-20 రకాల కంపెనీస్ ఉంటాయి. FG రాక్ అని, బ్రైట్ రాక్ అని, బ్రైట్ అల్ట్రా, జిందాల్ అని, JSW అని, ఇట్లా చాలా రకాల కంపెనీస్ అయితే ఉంటాయి. ఇందులో నువ్వు ఏ కంపెనీ అయినా తీసుకో పర్వాలేదు. 0.60 0.80 గేజ్ మాత్రం తగ్గకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతకంటే తక్కువ గేజ్ పట్టీలు వాడితే సీలింగ్ అనేది వంగిపోయి ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనకు ప్రతి బాటమ్ అండ్ పట్టి పైన గేజ్ ప్రింట్ అయి ఉంటుంది, చెక్ చేసుకోండి. అలాగే జిప్రాక్ కంపెనీ స్టాండర్డ్ కంపెనీ అని చెప్పి ఇవి పెట్టుకోమంటానేందని మీకు అనిపించవచ్చు. అయితే విషయం ఏంటిదంటే ఇక్కడ ఇందిరమ్మ ఇంటి సైజ్ వచ్చేసి 400 SFT కాబట్టి, అలాగే రూమ్ సైజులు వచ్చేసి 14.11, 12.10, 10x10 ఇట్లా చిన్న సైజ్ రూమ్లే కాబట్టి 0.60 కానీ 0.80 కానీ వేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు కాక వేరే అదర్ 1000 SFT కానీ 2000 SFT కానీ లాంగ్ రూమ్ సైజులు ఉంటే ఖచ్చితంగా జిప్రాక్ సెయింట్ గోబిన్ కంపెనీని మాత్రమే యూజ్ చేయండి. ఎందుకంటే ఈ ఛానల్ అనేవి చాలా అంటే చాలా హెవీ థిక్నెస్ తోటి ఉంటాయి. ఇందిరమ్మ ఇంటిలో మాత్రం ఖచ్చితంగా జిప్రాక్ కంపెనీ అయితే అవసరం లేదు. ఇక మనం 60, 80 అయినా కూడా మనోళ్ళు జిమ్ చేస్తాను. ఓనర్ ముంగట ఫిలప్స్ కొట్టి కూడా చూపెట్టిండ్రు పట్టీల పైన. ఒకవేళ జిప్రాక్లో కనుక తీసుకుంటే థర్డ్ వన్ వచ్చేసి ఎక్స్పర్ట్ ఛానల్ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కొంచెం తక్కువ రేట్లో వస్తుంది. ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అయితే ఖచ్చితంగా మనకైతే అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఇందిరమ్మ ఇంట్లో ఛానల్ వర్క్ అయితే కంప్లీట్గా పూర్తి అయిపోయింది. ఛానల్ ఫిట్టింగ్ మాత్రం 3x2 సైజులోనైతే ఫిట్టింగ్ అనేది చేయించుకోవాలి. బాటమ్ వచ్చేసి 3 ఫీట్కి ఒకటి ఉండాలి, పట్టి వచ్చేసి 2 ఫీట్కి ఒకటి మాత్రం ఉండేటట్టు చూసుకోవాలి. ఒక 2-3 ఇంచులు అటు ఇటుగా ఉండాలి తప్ప బాగా గ్యాప్ అనేది ఉండకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక ఇన్ఫర్మేషన్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సపోర్టే నాకు బలం. సీలింగ్ విషయంలో మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. మీకోసం మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ తోటైతే మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్. ఓకే బాయ్.